ప్రధానంగా రేపు వేలాది మందితో ఒక రోడ్ షో, ప్రజా ప్రదర్శన, ప్రజా ర్యాలీ మడకశిర పట్టణంలో జరుగుతున్నాం. రేపు మడకశిర నుంచే ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం కోసం షర్మిలారెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రారంభించాలని నిర్ణయం చేశారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్ని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాన్ని మడకశిర నుంచే ప్రారంభించారనేది మీ అందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతో సింబాలిక్గా మడకశిర నుంచి రేపటి ప్రజా ర్యాలీలని జరపాలని ఏపీసీసీ నిర్ణయించింది. వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వైసీపీలో అభద్రతాభావం, అపజయానికి సంబంధించినటువంటి భవిష్యత్తు వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కనుకనే అసహనంతో వాళ్ళు రాజకీయంగా షర్మిల గారు అడుగుతున్నటువంటి ప్రశ్న, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న అంశాలనే షర్మిలారెడ్డి గారు మాట్లాడుతున్నారు. కొత్త అంశాలు ఏమీ లేవు. ప్రత్యేక హోదా మీ అందరికీ తెలుసు, రఘువీరెడ్డి గారు 5 ఏళ్ల పాటు అది ఒక మహోద్యమంగా ఢిల్లీని కల్పించే స్థితిగా 2019లో ఒక ఎన్నికల ప్రధాన ఎజెండాగా మార్చినటువంటి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి నాయకుడిగా రఘువీరెడ్డి గారు అప్పుడు అదే ప్రశ్న అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఏవైతే 2014లో చట్టం చేసిందో అదే అంశాలను 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము మాట్లాడుతున్నాం. షర్మిల గారు కూడా అవే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏవైతే ప్రజల సమస్యలు, రాష్ట్రం సమస్యలు అడుగుతూ ఉన్నామో వాటికి సమాధానం చెప్పకుండా వారి యొక్క సోషల్ మీడియాతో కానీ, వారి నాయకులతో కానీ, వారి ఛానల్స్తో కానీ, వారి పత్రికల్లో కానీ షర్మిలారెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అని అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపజయం బయటపడతా ఉంది, అనైతికత బయటపడతా ఉంది. చెబుతుందల్లా మీ ప్రత్యేక హోదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తారన్నావు కదా, ఏమైంది? 22 ఎంపీలు ఇచ్చారు, 6 రాజ్యసభ ఇచ్చారు, సుమారు మొత్తం రాష్ట్రంలో 31 మంది ఎంపీలు ఉండి కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేలేదు కదా, మీరు కేంద్రానికి లొంగిపోయారు కదా, కనుకనే ఈ దుస్థితి వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి లేకుండా పోయింది, నిరుద్యోగ సమస్య పెరిగింది, అనేక రకాలుగా అప్పులు పాలైపోయింది అని షర్మిల గారు అడిగారు. నువ్వు చెప్పు దానికి సమాధానం. మీరు వేసుకున్న గోచి, మీరు వేసుకున్న నిక్కరు, మీరు వేసుకున్న చొక్కా, మీరు కట్టుకున్న ఇల్లు, మీరు జీవిస్తున్న ప్రతి జీవితము కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళే మీరంతా.